మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. అజ్జకారి ఆడక్కలు మీకు దండం పెడతా. మామగారు నా వీడియో చూడకూరి, ఎందుకంటే మీకు నచ్చదు. జర పుణ్యం గల్లోళ్ళు, జర ప్రేమ గల్లోళ్ళు, మనసు గల్లోళ్ళు చూస్తే నష్టం లేదు, కానీ అజ్జకారోళ్ళు మాత్రం మీరు చూడకూరమ్మా. బీమా డబ్బుల కోసం కట్టుకున్న మొగనే ఖతం చేసిన భార్య. బీమా డబ్బుల కోసం కట్టుకున్నోని ఖతం చేసిందంట. ఎంత పుణ్యం గల్ల పెళ్ళం చూడురి. గీమా చోటులు ఉండాలి కానీ ఒక్క మొగోడు కూడా బతకడు, భూమి మీద పాడైపోను. ఇంకా అనారోగ్యంతో ఉన్నాడని 66 లక్షల రూపాయలకు పాలసీ తీసిందంట. 66 లక్షల రూపాయల పాలసీ తీసుకొని చచ్చిపోతే 66 లక్షల రూపాయలు వస్తాయని ఏజెంట్ చెప్పిండట. ఇక ఎదురు చూస్తూ ఉందంట దానికోసం. ఇవాళ కాబట్టి ఇంకా 4 రోజులు చావడా, 4 రోజులు కాబట్టి నెలకు చావడా, 2 నెలలకు చావడా, సావంగానే 66 లక్షల రూపాయలు అయితే వస్తాయి అనుకొని 66 లక్షల రూపాయలు అదైతే కట్టినైతే కట్టింది. తర్వాత ఎన్ని నెలలైనా కానీ భర్త చచ్చిపోతలేడంట. ఈ అన్యాయం పాడైపోను. ఈ ఇంకా బాగుంది కథ. ఇప్పుడు ఎన్ని నెలలైనా చచ్చిపోతలేడంటే ఆయనకి భూమి మీద నూకలు ఎన్ని రోజులు ఉన్నాయో. ఇప్పుడు నూకలు ఉన్న రోజులు మనిషి బతాడు. నూకలు అయిపోయినాయి అనుకో, బ్రహ్మాదులు అడ్డం పడ్డా కానీ ఆగడు. ఇక పోవాల్సిందే ముచ్చట. టికెట్ కన్ఫర్మ్ అయినాక పోవాల్సిందేనా. మరి ఇంకా పాడైపోను. వాళ్ళ పైన ఉన్నాడు మరి పత్రం చింపేనట్టుండు, ఇంకా పానంతోటే ఉంటుండు. ఎప్పుడు చూడు పెళ్ళం వస్తుందంట. ఆ మంచాల వండుకుంటే ఆ ముక్కాడు ఏలు పెట్టి, అమ్మ గాలి పీల్చుకుంటు రాళ్ళు పుట్టే సావలే, ఇంకెప్పుడు వస్తాడు సచ్చిందంటే 66 లక్షల రూపాయలు వస్తాయా అనుకొని ఎంతసేపటికి వాడు ఎప్పుడు చేస్తాడు అనుకొని గోతికాడి నక్కోలే కాసుకొని కూర్చుందంట. సస్తలేడు. ఇక నా వల్ల కాదు, ఇక ఈయనతోటి ఇక చావనట్టుంది. కానీ ఇక నేనే చంపుతా అనుకొని చిన్నగా ప్లాన్ వేసిందంట. నేనే చంపుతా అనుకొని ప్లాన్ వేసి ఎవడైతే ఇప్పుడు ఏది ఎల్ఐసి దారి చూపించిండో ఆడంట. ఈయన పేరు రవేనా ఆయన పేరు? రవే. ఈయన పేరు రవి, ఆమె పేరు ప్రశాంతి. ఈ రవి అంటోనికంట వరుసకు మేనబామర్ది అవుతారంట. ఆయన పట్టుకొని చిన్నగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇన్సూరెన్స్ దారి చూపించిందంట. ఇన్సూరెన్స్ కడితే ఈ చిన్నగా ఆనకాడికి పోయిందంట. పోయి అరే మీ బావ చచ్చిపోయే కాలం లేదురా, మరి ఎట్లా చేద్దాంరా అంటే ఇక ఆడు చావనట్టున్నాక ఎట్లా చేసి మనమే ఆయన పని చేద్దాం అనుకొని ఆడు సలహా ఇచ్చిండు. మరి సలహా ఇస్తే మరి నువ్వు నేను ఇద్దరం కలిస్తే సస్తాడా? సావడు. ఎట్లా చావాలి? మళ్ళీ యాక్సిడెంటల్గా చావాలి. ఉత్తర చేస్తే బాగుంటుందా మళ్ళీ అనుకొని ఏం చేసిండు ఈ రవి అంటోడు. ఆ ఊళ్ళో ఇంకోళ్ళు పేరు ఉండే దేశపోయిన శ్రీనివాస్ అంటూ పట్టుకుండు. ఆడేం చేసిండు జోగి రాజ్కుమారు, మళ్ళీ పోతే జోగి వెంకటేషు, ఇంకోడు జోగి రాంబాబు అంట. ఈ జోగులు అన్నీ గుయినాయి. వీళ్ళు 4 అయ్యారు, పెళ్ళం ఒకటి 5 అయ్యారు. ఈ 5 కలిసి ఇక ఎట్లా చంపాలి. మరి చంపితే మరి మాకేమిస్తావు? వాళ్ళు కూడా అడుగుతారు కదా, వాళ్ళకి కడిపే ఉండే పాడైపోను. మరి మాకేమిస్తావు అక్క అంటే ఏం బాధలేదు బిడ్డ, బావని చంపి వచ్చిరు అనుకో, మీకు సగం నాకు సగం. ఇక పోయిన వీడి పడంతా సచ్చకాలం లేదు. మరి ఎంత ఖర్చులో పడి ఉందో పాడైపోను. దొంగని చెప్పలే పాయిది అన్నట్టు. ఇక 66 లక్షల సగం నీకు సగం నాగరా నాయన దబ్బన కథం పట్టుకరాపోరని చెప్పిందట. ఈ నెల 2 తారీఖు నాడు చిన్నగా ఆటోలు ఎక్కించుకురంట. ఆటోలు ఎక్కించుకొని చిన్నగా ఖమ్మం దగ్గరనే ఇది జరిగింది. ఖమ్మంలోనే ఆటోలు ఎక్కించుకొని పోయిరంట. పుల్లుగా దాపించి ఆయనే ఇచ్చి పెట్టిరంట. వీళ్ళ పథకం ప్రకారంగానే ఇంకోటి కారు వేసుకొని వచ్చిండట. ఓడేమో వాళ్ళని వస్తురా లేదా అని ఇంకోటేమో కావాలి కాసుకుంటూ కూర్చున్నట. ఇక అంత పథక ప్రకారంగా ఈనాడు నిలబడంగానే వచ్చినట్టు ఒకటి కారుతోటి కొట్టేసిండట. కారుతోటి కొట్టేయంగానే కథం అవుతుంది. ఇక బత్తడా ఇటు కథమైంది. వెనకంగా ఉన్నాడు ఆడు చూస్తూనే ఉండి ముందలంగోడు ఆడు మొత్తం 5 ఉండు కదా. పిల్లమేమి ఇంటికాడు ఉన్నది. ఈ 4 పనులలో ఉన్నాడు. ఎట్లా చేయాలి? ఈ నెల చంపాలి. 66 లక్షలల్లా 66 లక్షలని 33 లక్షల వాళ్ళకు 33 లక్షలు ఇవ్వకన్నట్టు లెక్క. ఎట్లా నన్ను పని చేయాలనుకుని పని చేసిరు. పని చేసినాక యాక్సిడెంట్ చచ్చిపోయింది. మళ్ళీ నమ్మేయాలి కదా మళ్ళీ పోలీసు వాళ్ళకి చెప్పాలనే. మళ్ళీ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి గిరిగిడి సంగతి మరి పలానా కాడ యాక్సిడెంట్ అయిందని చెప్పాలి కదా. మరి ఈనాటికి వెళ్ళి బయట పోయి గడ తగిలిందా లేకపోతే ఇంకోటి వాళ్ళు కలిసి పోలీసు వాళ్ళకి చెప్పిరట. పోలీసు వాళ్ళకి చెప్పగానే పోలీసు వాళ్ళు ఏం చేసిరు, చిన్నగా సంఘటన స్థలానికి వచ్చి చూసిరంట. చూస్తారు కదా పోలీసు వాళ్ళు అంటే ఇప్పుడు ఉత్తతో ఆల్తుపాలతో అయితే పోలీసులు కాదు కదా. వాళ్ళకి ఎంతో కొంత అనుమానం వచ్చి పాడవుతుంది. వాళ్ళకి కొద్దిగా అనుమానం దోసిందంట. అనుమానం దోసి అక్కడ ఉన్న సీసీ కెమెరాలా లేకపోతే ఇంకేమైనా ఆధారాలు చూసుకొని వీడు ఏం ఎక్కడికి వచ్చిండు ఏం కథ ఏం లెక్క అనుకొని చిన్నగా ఆరా తీసిరట. ఆరా తీస్తారు కల్లా పిల్లం జరంత బెదిరినట్టు చేస్తుందట. అరే మొగడు చేస్తే పిల్లం ఏడ్చాలి కానీ బెదురుతుంది ఏమెక్కడికి అనుకొని పోలీసులు ఇంకా జరిసేపు బెదిరించారట. ఏమమ్మా మరి నిజమేనా, మరి ఏంది ఈ కథ ఎక్కడలే కనంగానే ఇంకా బెదురుతుందట. దొరికింది, ఈగలు రోగలేదు, ఈడు మాత్రం చావాలి, ఈయన చంపిరు అనుకొని పోలీసు వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత పెళ్ళాన్ని వాళ్ళ స్టైల్ అడిగిరంట. మర్యాదగా చెప్తేనేమో చెప్పు, నీ మొగడు యాక్సిడెంట్ చచ్చిపోయిండా ఓడన్నా చంపిండా అంటే అమ్మర కొడుక. ఇక పోలీసు వాళ్ళు నన్ను ఇచ్చిపెట్టరు అనుకొని ఇక చెప్పిందట ముచ్చట. అయ్యా నా మొగడు బాగా మందుకు బానిస అయిపోయిండు, తాగి మొత్తం కడుపులో ఉన్న మొత్తం అవయవాలు మొత్తం
మొత్తం ఆయాలు భయాలు మొత్తం ఆగమైపోయినాయి, ఖరాబ్ అయిపోయినాయి. డాక్టర్ కాడ కొనబోతే ఇక రోజులు బతకడని చెప్పిండు. ఇక ఉత్తపుణ్యానికి ఎందుకు కొనియాలి, ఎన్నో కొన్ని ఇన్సూరెన్స్ డబ్బులని వస్తాయి అనుకొని మా చుట్టపోయిన పట్టుకొని సలహా అడిగితే ఆడు గిట్ట బీమా చేసిండు. అయ్యా ఇన్సూరెన్స్ చేసిండు, 66 లక్షల రూపాయలకు ఇన్సూరెన్స్ చేయించుకున్నాం సార్ మేము. వీడు చచ్చిపోతే 66 లక్షల రూపాయలు వస్తాయి అని చెప్పిండు. కానీ వీడు మాత్రం సస్తలేడు. ఈరోజు చూస్తుందట ముక్కాడేలు పెట్టా బయటికి వెళ్ళా. ఆడు గాలి వీడ్చుకోగా నమ్మ కడిపేగా వేస్తుండా బతికే ఉండు సావలే. ఇట్లా చూసి యాషకు వచ్చింది సార్. యాషకు వచ్చి నేను నాకు ఒకటే సలహా ఇచ్చిన ఆడు ఆయనకి మరో ముగ్గురు దోస్తుగాళ్ళు అయ్యారు. మొత్తం 5గురం కలిసినాం. 5గురం కలిసి ఈయన పని చేద్దాం అనుకున్నావు. మరి వాళ్ళకేమి ఇస్తా ఉన్నామమ్మా, ఇళ్ళకెళ్ళి సగం ఇస్తా ఉన్నా సార్. ఇళ్ళకెళ్ళి సగం పైసలు వాళ్ళకు, సగం పైసలు నాకు. ఉత్తపుణ్యానికి ఊరికనే వస్తాయి బీమా డబ్బులు అడికెళ్ళి అని ప్లాన్ చేసినాం సార్. పాడైపోయి పుసుకున్నాం, మీ కంట పడితే దొరికిపోతే ఏం చేయాలా సార్, మా అమ్మగారు సార్, మా అమ్మగారు ఇచ్చిపెట్టరు సార్ అని పోలీసు వాళ్ళ కాళ్ళేలా పడదంట. ఇచ్చిపెడతారా పోలీసు వాళ్ళు? ఇచ్చిపెడతారు పోలీసు వాళ్ళు, ఇచ్చిపెడతా కాదు పోలీసు వాళ్ళు ఎట్ట అవుతారు? బరాబర్గా లోపల కొనపోయి లోపల వేసారు. ఈ ఆ ఎమ్మటి ఉన్న వాళ్ళని ఆ ముగ్గురు నాలుగు మొత్తం 5గురు కొనపోయి వాళ్ళు లోపల వేసారు. గిట్ట పాడాయిరు తలులారా. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నాడు. ఇవాళ కాకుండా ఇంకా 4 రోజులకైనా చేస్తాడు. మరి అప్పటిదాకా నన్ను ఓపిక పట్టాలి కదా. ఓపిక పట్టరు, ఎట్టెట్టు పడతారు మరి? ఎంత ఆవదుందో మరి, ఎన్ని అప్పులు చేసిందో మరి, ఇంకా ఏమేమి చేద్దాం అనుకుందో ఆ పశలతోటి. గిట్ట మొగల చంపుకుంట ఇన్సూరెన్స్ పశల కోసం ఆశపడుతురంటే ఇసోటోలేను, అందరు నట్లేను. కానీ మీరు ఆడోళ్ళ గాడుదుల అమ్మలారా చెప్పురిగా. మొగని చంపితే మొగడు చచ్చిపోతే వచ్చే పశలతోటి కులుకుదాం అనుకుంటే మరి ఎట్ట పాడేసి వస్తారు నాకు అర్థం కాదు. మరి నీ మీదనే తీసుకోపోయినావు ఇన్సూరెన్సు. నువ్వే ఇన్సూరెన్స్ తీసుకొని నువ్వే ₹1 కోటి ఇన్సూరెన్స్ తీసుకొని పోత లారీ కింద బీర్ కింద పడితే అయ్యపోవు కదా. గట్టుంటే అది లెక్క. మొగడు కావాలి, నేను బతకాలి. మొగడు అంటే ఆడు బయట అవతల కొడుకాయ, నేనైతే నా పానమే ఇట్టే ఉండాలి, ఆడు మాత్రం చావాలి. గిసోంటి ఐడియాలు వస్తే రేపన్నాడు సమాజం మొత్తం గిట్నే అనుకుంటే ఎవడన్నా మొగోడు బతాడు ఇలా భూమి మీదయిగా. ఎన్నో రకాలుగా చంపుతురు మొగలని. కనీసం ఆ మొగనికి నేను ఎందుకు చస్తున్నా, ఏం కథ, మరి వీడు నాకు మందెందుకు దాపిస్తుండు, మరి ఎన్నలేదు వీడు మందు ఆపిస్తుండు అని ఆ మొగనికి ఆ సొయ్యి కూడా లేకుండొచ్చు. పాడైపోయినాడు ముందుగాల నుంచే మందుకు బానిస అయిపోయా. మందు అంటే ఆడు మొనగాడ ఎమ్మడే కోసుకుంటే ఉంటాడు. మందు అంటే మురుకుతూనే ఉంటాడంట. పోయి బిగ్గర దాపించినాక ఉత్తపుణ్యాన్ని కారుతోటి గుద్ది చంపారు. గుద్ది చంపినాక 66 లక్షలు వస్తాయి అనుకుంటే 66 లక్షలు దేవుడేరు కానీ కొనబోయి ఆ లోపల జైలు వేసారు. మరి 66 రోజులు ఉంటారా, 66 నెలలు ఉంటారా, అటుకెళ్ళంటే కథం అవుతారు మనకైతే తెలియదు. కానీ ఎవరైనా కానీ జర గిసోటి పనులు ఉంటే మానుకునే ఉపాయం చేయాలి. విన్నారా? బతుకున్నప్పుడే భర్తతోటి ఏమైనా పని చేయించుకోవాలి, మీరు పని చేయాలి, ఎట్ట బతకాలరా దేవుడు అనుకొని బతికిన 4 రోజులు బతికి సావాలా. కానీ ఇన్సూరెన్స్ చేపించి మరి మొగని చంపి ఆ పైసలతోటి కులుకుదాం అనుకుంటే నీకు దండం పెట్టాలి నే తల్లి. నీ అసలు ఆడోళ్ళు ఉంటే ఊరికి ఒక్క మొగడు కూడా బతకడులా.